ఫ్రెండ్స్ నమస్తే పోరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం కొన్ని హార్వెస్ట్ ఉన్నాయండి। టమాటో హార్వెస్ట్ చేసుకుందాం, అలాగే కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసుకుందాం, అలాగే మనం నాటిన కొన్ని మొక్కలు ఎలా ఉన్నాయనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను। రండి వెళ్దాం। టమాటోలు హార్వెస్ట్ చేసుకుందాం రండి। చాలా టమాటోలు పండిపోయాయి। ఇక్కడ చూడండి, ఈ కొమ్మలు బరువుకి విరిగిపోయాయండి। కొంచెం పచ్చిగా ఉన్నా కూడా కోసేస్తున్నాను। ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం నారు పోసి వచ్చిన టమాటా చెట్లని నేను ఇందులో పెట్టాను కదా, మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇంత పెద్దగా అయిపోయాయి చూడండి। చాలా ఫ్రెష్గా ఆకులు ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో ఈ టమాటా చెట్లు ఒకసారి చూడండి। టమాటోలు అయితే చాలా పండాయండి, అందుకే కోసేస్తున్నాను। మనము దాదాపుగా ఈ చెట్ల నుంచి ఒక 10 కిలోల వరకు టమాటోలు హార్వెస్ట్ చేసుకున్నాము। ఎప్పుడు కట్ చేసినా కూడా 2-3 కిలోలు టమాటోస్ వస్తున్నాయి కదా, అంత బాగా కాపొచ్చింది మనకి। ఇవైతే ఎంత బాగా పండిపోయాయో। నేను 1 మంత్కి ఒకసారి ఎరువిస్తున్నాను। ఇప్పుడు మళ్ళీ తెంపేస్తున్నాను కదా, ఈ కాయలు తెంపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎరువిస్తాను అనమాట। అట్లా ఇక్కడ కొన్ని చెర్రీ టమాటోలు ఉన్నాయి। వర్షాలు పడ్డాయి కదండి, వర్షాలు పడ్డప్పుడు బాగా కాలీఫ్లవర్ అవి కూడా పాడైపోయినాయి। చక్కగా వచ్చింది కాలీఫ్లవర్ మనకి। ఇక్కడ కూడా కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయి। ఇవైతే మాత్రం భలే పుల్లగా ఉంటాయండి। ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా టమాటోస్ బాగా పండిపోయాయి। ఇన్ని టమాటోస్ వచ్చాయి చూడండి। ఇక్కడ కూడా వచ్చాయి। మళ్ళీ ఎప్పుడు వస్తాం కదా। చూడండి ఎన్ని టమాటోస్ వచ్చాయో, సుమారుగా 2 కిలోల పైనే ఉంటాయండి। టమాటా చెట్లు మనం నారు పోసి పెట్టిన టమాటా చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి। ఈ టబ్లో కూడా 2 మొక్కలు పెట్టాను, ఎంతో ఫ్రెష్గా వస్తున్నాయి। కాయలు ఎలా ఉంటాయో చూద్దాం। అలాగే ఇక్కడ కూడా అంతేనండి, 2 మొక్కలు పెట్టాను, చాలా హెల్తీగా పెరుగుతున్నాయి। వీటికి పూత కూడా వస్తుంది కాబట్టి ఒక 1 వీక్ అయిన తర్వాత మనం ఎరువు ఇచ్చేద్దాము। ఇక్కడ కూడా నేను టబ్బుల్లో చాలా చిన్న మొక్కలు పెట్టాను, మీకు ఒక 2 వీడియోస్ బ్యాక్ మీరు వెళ్తే తెలుస్తుంది ఎంత పెద్ద అయిపోయాయో చూడండి। 1 వీక్లోనే చక్కగా పెరిగిపోయాయి అనమాట। ఇవన్నీ కూడా నేను నారు పోసి పెంచి పెట్టిన మొక్కలు, మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా, చిన్న కుండీల్లో నుంచి తీసి ఈ టబ్స్లోకి పెట్టాను కదా, ఎంత ఫ్రెష్గా వచ్చాయో చూడండి। కాలీఫ్లవర్ అయితే చాలా బాగుంది, కానీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి తొందరగా పాడైపోతున్నాయండి। మొన్న ఒక కాలీఫ్లవర్ అలాగే పాడైంది, బాగా వర్షాలు పడినప్పుడు ఇలా అయిపోయింది కాలీఫ్లవరు। మొన్న 3 డేస్ కంటిన్యూస్గా రైన్స్ పడ్డాయి కదా, ఇలా అయిపోయింది। అందుకనే నేను ఈ కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసేస్తున్నాను। చాలా ఫ్రెష్గా ఉంది, చక్కగా ఉంది, చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో। చిన్నగా వచ్చినా పర్వాలేదు, హార్వెస్ట్ చేసేద్దాం। చూసారా ఎంత బాగుందో। మనం దీంతో పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అండి। అక్కడ ఒక కాలీఫ్లవర్ కూడా ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుని ఇవి రెండింటితో నేను పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను। ఇక్కడ చూడండి, ఇక్కడ మరొక కాలీఫ్లవర్ ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం। ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంది। చూడండి ఎంత బాగుందో। ఈ రెండిటితో మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం, చాలా బాగుంటుంది। నిలవ పచ్చడి చేసుకోవచ్చు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి। మనం పండించుకున్న కాలీఫ్లవర్ కదండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది। మనం ఎంత కష్టపడ్డాము అనేది కాదు, మన
మన చేత్తో మనం పెట్టుకున్న ఏ మొక్కైనా సరే మనకిట్లా కాపునిచ్చి సంతోషాన్ని ఇస్తుందంటే దానికంటే ఇంకా సంతోషం ఏముంటుంది. చూడండి ఎంత బాగుందో, హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే మనసుకి చాలా సంతోషంగా ఉంది నాకు. ఒకసారి ఇక్కడ చూడండి, నేను తోటకూర చల్లాను కదా గింజలు, చక్కగా ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి. ఇంకా 3-4 రోజుల్లో మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంతో ఫ్రెష్గా పెరుగుతుంది. చూసారా, ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మన గార్డెన్లో మనం ఈ గ్రో బ్యాగ్లో వేసి పెంచుకుంటున్నాము. ఇది చాలా లేతగా ఉంటుందండి. మనం తోటకూర తింటే కూడా హెల్త్కి చాలా చాలా మంచిది, ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. కాబట్టి ఖచ్చితంగా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఇట్లా స్టార్ట్ చేయండి. ఏదైనా ఒక టబ్బులో కానీ ఖాళీ బకెట్లో కానీ కొంచెం వెడల్పుగా ఉన్న వాటిలో ఇలా గింజలు చల్లుకుని చక్కగా ఆకుకూరలు పెంచుకోవడం మొదలు పెడితే మెల్లగా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనం అన్నీ కూడా గ్రో చేసుకోగలుగుతాం. అలాగే మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను రండి. నేను ఈ గ్రో బ్యాగ్లో మట్టి మిక్స్ చేసినప్పుడు అంతకుముందు ఆ మట్టిలో మెంతుకూర పండించేదాన్నండి. మెంతులు చల్లేదాన్ని బాగా. ఆ తర్వాత ఆ మెంతి కూర అయిపోయిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ కోకోపీట్, వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసి గ్రో బ్యాగ్లో వేశాను. అందువల్ల ఏమో ఫస్ట్ మెంతి కూర వచ్చి తర్వాత కొత్తిమీర వస్తుంది. నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. అంతకుముందు ఈ మట్టిలో ఎక్కువ మెంతులు ఉన్నాయి ఏంటో నాకు అర్థం కాదు. నేను ధనియాలు చల్లాను, కానీ 3వ రోజుకి మొలకొస్తే ఏంటి కొత్తిమీర ఇంత త్వరగా వచ్చింది అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే ఇది మెంతికూర అవుతుంది. ఈ మెంతికూర అంతా మనం వండేసుకునేసరికి కొత్తిమీర పెరుగుతూ ఉంటుంది. నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది ఈ గ్రో బ్యాగ్ని చూస్తే మాత్రం. ఇక్కడ చూడండి మెంతికూర వస్తూ ఉంది, స్టార్ట్ అయ్యి మెంతికూర వస్తుంది చూడండి. ఇదంతా కూడా కొత్తిమీర, ఇదంతా కూడా మెంతికూర, మధ్యలో అంతా కూడా మెంతికూర వచ్చింది. ఇక్కడ కొత్తిమీర ఇట్లా వస్తూ ఉంటుంది. 2 వస్తాయి అన్నమాట ఈ గ్రో బ్యాగ్లో నాకు. ఒకవేళ ఈ మట్టిలో అంతకుముందు మెంతులు ఉన్నాయేమో అలా అనిపిస్తుంది. ఇప్పటికి 2-3 టైమ్స్ నుంచి ఇలాగే జరుగుతుంది ఈ గ్రో బ్యాగ్లో. సరే కదండి, మరి ఈరోజు టమాటోలు హార్వెస్ట్ చేసుకున్నాం, అలాగే క్యాలీఫ్లవర్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. చక్కగా ఈ క్యాలీఫ్లవర్తో మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. టమాటోస్ అయితే చూడండి చాలా బాగున్నాయి, ఫ్రెష్గా వచ్చాయన్నమాట. మరి చూసారు కదా, ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తుంటే పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.